యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్రమోద్ జోషి గారు ఇలా జరుగుతుందనుకోలేదు. సరే, జరిగిందేదో జరిగింది. ఆ భీమరావు మాటల్లో పడి నీ కూతురు నిర్మల ఆ భీమరావు ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలో అది ఆలోచించండి. నీ కూతురుని ఎలాగో అదుపు చేయలేకపోయావు, కానీ తలెత్తుకొని నిలబడ్డారా? మీకు సిగ్గనిపించడం లేదా? బాబాయ్, హద్దులో మీరు మీ హద్దుల్లో ఉండండి. ఇప్పుడే చెప్తాను. నరోత్తం, నా కూతురే ఇలా అయిపోయినప్పుడు మనం ఎవరెవరి నోళ్లను మూయించగలం? దీనంతటికీ కారణం ఆ భీమరావే. వాడి కారణంగానే ఇదంతా జరిగింది. చూడండి నాన్నా, నిన్న రాత్రి నేను ఆ కారణాన్ని అంతం చేసుండేవాడి కదా, కానీ మీరు అక్కడ కూడా నా చేయి పట్టి ఆపేశారు. ప్రమోద్ గారు, మీ కూతురు కాబట్టి నిర్ణయం కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. మేము కేవలం సహకరిస్తామంతే. ముందు నడవాల్సింది నిర్మల కుటుంబ సభ్యులే కదా. నాకేమనిపిస్తుందంటే, మనందరం ఒకేసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ భీమరావు మీద ఎఫ్ఐఆర్ రాయించడం మంచిదని. ఆ భీమరావు ఉన్నాడు కదా, వాడు నా కూతుర్ని మభ్యపెట్టాడని, ఇక ఇప్పటికీ నా కూతురు వాడి అదుపులోనే ఉందని. ఇక వాళ్ళు ఆ భీమరావు మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే నా కూతురు నాకు అప్పగించాలని. ఇక మనం ఇలాంటి వాడి మీద చర్యలు తీసుకొని సమాజానికి మంచి సమాధానం చెప్పాలి. మీరు చెప్పింది పూర్తిగా సరైందే, కానీ చట్టం మన మాట వింటుందని నాకు అనిపించడం లేదు. వినక తప్పదు నరోత్తం. ఈ సమాజం కేవలం నియమాల మీద మాత్రమే నడుస్తుంది. అది చట్టంతో కాదు, మన నిర్ణయాల ప్రకారం. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. బాగుంది జీజాబాయ్. ఈరోజు మా అందరి కోసం టీయా? ఏం జరిగింది? అద్భుతం. మీరు భీమ్ రమాకు భయపడతారు, అది మేము నమ్మలేము. జనార్దన్, అసలు జీజాబాయి తన భర్త రామ్జీకే భయపడదు, ఇక ఈ భీమ్ రమ ఎంతని? జీజాబాయి ఖచ్చితంగా ఏదో ఆలోచించి మనందరినీ రమ్మనుంటుంది. ఇంతకీ జీజాబాయి, నువ్వేం ఆలోచించావు చెప్పు. అన్నయ్య, ఇందాక నేను జీజాబాయి ఇంకా సగునాబాయి మాట్లాడుకోవడం విన్నాను. నాకు తేడాగా అనిపిస్తోంది. జీజాబాయి మనసులో ఏదో ఆలోచిస్తోంది. అది పూర్తిగా తప్పే. తనిప్పుడు మొత్తం ఇంట్లో వాళ్ళందరి కోసం చాయ్ పెట్టి తీసుకుని వెళ్ళింది. పద, వెళ్ళి అడుగుదాం. ఇప్పుడు ఎలాంటి కొత్త ఆట ఆడబోతుందో. పద. బాగుంది. ఇక మేమందరం ఈ ప్రకటన ఇప్పుడు ఇక్కడే చేస్తాం. ఇక జీజాబాయ్, మేమంతా నిన్నే విజేతం చేస్తాం. ఇక భీమ్ అక్కడ ఓడిపోయి కూర్చుంటాడంతే. ఇక ఓడిపోయిన భీమ్ ఎంత బాగుంటాడో కదా. పదండి మరి, మనందరం ప్రకటన చేద్దాం. ఇంకా ఎదురు చూడడం ఎందుకు? దేని గురించి? మీరందరూ దేని గురించి ఎదురు చూడాలనుకోవడం లేదు? చెప్పండి, ఇదెక్కడి కొత్త నాటకం? జీజాబాయ్, ఇదేం కొత్త నాటకం? మీరిక్కడేం చేస్తున్నారు? మీరక్కడ మీ కొడుకు కోడల దగ్గర ఉండడం మంచిది కదా. అక్కడ మీ అవసరం ఉందండి. ఏంటి, చాయ్ తాగుతారా? అదేంటి, మీకు అర్థం కావడం లేదా? మీరు వెళ్ళండి, మీ కొడుకు కోడల దగ్గరికి వెళ్ళండి. మీతో వాళ్ళకే అవసరం ఉందండి ఇప్పుడు. ఏంటండి మీరు పదే పదే మీ కర్తవ్యాన్ని మర్చిపోతూ ఉంటారు.
జీజాబాయ్, నిజం చెప్పు, ఇప్పుడు నువ్వేం కొత్త నాటకం మొదలు పెట్టబోతున్నావు? నేనే మొదలు పెట్టగలను చెప్పండి. ఈసారి ఏం చేయాలనుకున్నా అంత బస్తీ వాళ్ళే చేయబోతున్నారు. అంటే మీరొక్కరే వెళ్ళాలనుకోవడం లేదా? అవునా? ఏం పర్వాలేదు, మీరంతా కూడా ఈయన వెంట వెళ్ళండి. వెళ్ళండి, మీరు వీళ్ళతో పాటు వెళ్ళండి. ఒక్కరే వెళ్ళాలనుకోవడం లేదు కదా, వెళ్ళండి. పదరాంజీ, వెళ్ళండి వెళ్ళండి, మీతో పాటు వాళ్ళు వస్తారు. పదండి బాబాయ్. పద. అయ్యో వదినా, మీరు వెళ్ళరా? ఓ, నాకు అర్థమైపోయింది. మీరు నా వెంట రావాలనుకుంటున్నారు కదా. మీరు నన్ను దొంగచాటుగా సమర్థిస్తూ ఉంటారు కదా, కేవలం చెప్పరంతే కదా. అలా అంటావా? సరే, అయితే ఈరోజు నువ్వు కూడా చూడు నేను ఎవరిని సమర్థిస్తుంటానో. పద. ఇదిగోమ్మా, ఇంకా కట్టెలు అవసరమైతే నువ్వు నాకు చెప్పు, నేను ఇంకా తెచ్చిస్తాను. నేను తనకు ముందే చెప్పాను నేను చాయ్ పెట్టిస్తానని, కానీ తను వింటేనా? దలియా అమ్మా, మీరు నాకు ఆశ్రయం ఇవ్వగలిగినప్పుడు నేను మీకోసం చాయ్ కూడా పెట్టివ్వలేనా? అయ్యో, మీరు పెట్టొచ్చు, కానీ మీరు మా అతిథి కదా. ఇక అతిథి చాయ్ పెట్టివ్వడం మంచిగా అనిపించదు. అదే కదా, ఇది మంచిది కాదు. ఈమె ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నదే. దీని గురించి నిన్న చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి మాకు ఇంకేమీ చెప్పొద్దు. హితేష్ అన్న, నా కొడుకు అలాగే నా కోడలు మీ స్థలంలో ఏమీ లేరు మీరు కేకలేయడానికి. కానీ ఉన్నది ఈ ఇంట్లోనే కదా. ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నదే. మీరందరూ నిర్ణయం తీసుకోవడం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా అదంతా మేమందరం కలిసి ఎన్నుకున్న ప్రతినిధి ద్వారా తన అనుమతితోనే జరుగుతుంది. ఇక ఆ ప్రతినిధిని మేమంతా ఈరోజే ఎన్నుకోబోతున్నాం. నిజానికి ఇప్పుడే ఈ క్షణమే ఎన్నుకుంటాం. ఏంటి? మరైతే ఎన్నుకోండి. అది కొంచెం త్వరగా కానివ్వండి. అంటే నువ్వు ఇది చేయబోతున్నావు అన్నమాట. కాదు కాదు, ఇంకా ఎన్నిక మిగిలే ఉంది. ఇక ఎన్నుకోవడం జరిగినప్పుడు మీరు కూడా అందులో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. చూడు వదినా, మీరు కూడా. మరైతే ఎన్నిక ప్రక్రియ మొదలు పెడదామా? అందరు ఇక్కడే ఉన్నారుగా. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఈరోజు మేమంతా ఇక్కడే ఉన్నాం. ఈరోజు మేము చూడాలనుకుంటున్నాం చట్టం మా పెద్ద జాతి వాళ్ళ లెక్క ప్రకారం నడుస్తుందా, లేకపోతే ఆ చిన్న జాతి వాళ్ళ తప్పులను పట్టించుకోకుండా నడుస్తుందా అని. ఇదంతా నిజమే నరోత్తం గారు, కానీ ఎప్పుడైతే మీ ఇంటి కూతురు తన ఇష్టంతోనే భీమరావు దగ్గరికి పారిపోయి వెళ్ళినప్పుడు తన మీద ఏం ఛార్జ్ పెట్టమంటారు? ఇక తనకు చెప్పడం ఎలా భీమరావు తనకెందుకు సహకరిస్తున్నాడని? ఏం ఛార్జ్ పెడతారో, ఎలాంటి ఛార్జ్ పెడతారో అదంతా మాకు తెలియదు. మేం కేవలం కోరుకునేది ఒకటే, మా కూతురు మా ఇంటికి తిరిగి వస్తే చాలు. ఇక ఆ భీమరావు జైలు లోపలికి వెళ్ళాలి. లేదంటే మీరేం చేయగలరు? లేదంటే పెద్దగా ఏమీ చెయ్యు ఇన్స్పెక్టర్ గారు. ఒకరోజు రాత్రి మీ ఈ పోలీస్ స్టేషన్లో వెలుగనేదే ఉండదు, అంధకారం అలుముకుంటుంది. ఒక గుంపు వస్తుంది, ఇక అదే అంధకారంలో మీది ఈ పోలీస్ స్టేషన్ యొక్క అంతు చూస్తుంది.
ఇన్స్పెక్టర్ గారు, మేము సమాజాన్ని నడిపించేవాళ్ళం. ఇక ఈ పోలీస్ స్టేషన్ అదే సమాజంలోకి వస్తుంది కదా. కేవలం మీరే కాదు, మీ సమాజం కూడా అదే సమాజంలో ఉంది అనేది మీరు మర్చిపోకూడదు. వాళ్ళని పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఇన్స్పెక్టర్ గారు? అయితే ఈ బస్తీ ప్రతినిధి ఎన్నికలలో నేను నిలబడుతున్నాను. ఇక నాకు ప్రత్యర్థిగా ఎవరైనా నిలబడాలనుకుంటే చెయ్యి పైకి లేపండి. జీజాబాయ్, నీకు వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఎవరు నిలబడగలరు? ఎందుకంటే సగం ఓటర్లను నువ్వే లాక్కున్నావు కదా. ఈ ఎన్నికల్లో మీకు ప్రత్యర్థిగా నేను నిలబడతాను. ఏంటి? వద్దు, మీరు నిలబడ్డం ఎందుకు? మీరు అసమ్మతిదారుల మధ్య ఓడిపోతారు. రమా, గెలుపోటముల వల్ల తేడా ఏమీ ఉండదు. నాకు బాగా తెలుసు ఈ ఎన్నికల్లో ఈవిడ ఎందుకు నిలబడిందో. ఒకవేళ ఈవిడ ప్రతినిధి అయినా కూడా ఆ తర్వాత ఈమె ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు ఈ బస్తీలోని జనాల కోసం, అలాగే మన జాతి భవిష్యత్తు కోసం గొడ్డలి పెట్టుగా ఉంటాయి. అలాగే నాకు ఇది కూడా బాగా తెలుసు, ఈరోజు నేనేమి ముందు ఓడిపోతాను అని. కానీ ఓటమి ఫలితం వస్తుందన్న భయంతో ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోయి ఈమె ప్రతినిధి కావడానికి ఈమెకు మద్దతు అస్సలు ఇవ్వలేను. భీమరావు, మేమందరం ఇక్కడ నువ్విచ్చే ఉపన్యాసం వినడం కోసం నిలబడలేం. ఏ ఎన్నికల ప్రక్రియ ఉందో అది త్వరగానే పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరెవరు జీజాబాయికి మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ తమ తమ చేతులు లేపండి. రామ్జీ గారు, మీరు ఊరికే మమ్మల్ని దోషులు అనుకుంటున్నారు. చూడండి, నేను చెయ్యి ఎత్తానా? లేదు కదా. అయినా భీమ్కి వ్యతిరేకంగా ఎన్ని చేతులు లేచాయో. ఇప్పుడు ఎన్ని చేతులు లేచాయో ఆ లెక్క ప్రకారం జీజాబాయే గెలిచింది. నా ఓటు ఈయనకే. నా ఓటు కూడా భీమ్కే. నా ఓటు కూడా. నా ఓటు కూడా భీమన్నయ్యకే. నా ఓటు కూడా భీమరావుకే. ఇక నా ఓటు ఎప్పటికీ కూడా భీమ్కే. అసలు మీ అందరికి పిచ్చేమని పట్టిందా? భీమరావుకు మద్దతు ఇస్తున్నారు మీరు? హితేష్ అన్న, మా అమ్మాయి పుష్ప అపహరణకు గురైనప్పుడు ఈ భీమరావు ఒక్కడే, తనే మాకు సహాయం చేశాడు. కష్టకాలంలో భీమరావు మాకు తోడుగా నిలబడినప్పుడు మాకు కూడా బాధ్యత ఉంటుంది. మేము కూడా భీమరావుకి తోడుగా నిలబడతాం. నిజం చెప్పా మనోహర్ అన్న. ఆయన హితేష్ అన్న, మేము భీమ్కి ఎందుకు తోడుగా నిలబడకూడదు? మన బస్తీలో వాళ్లకు ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా భీమ్ ఎప్పుడూ తోడుగానే నిలబడతాడు. కావాలంటే మన దుకాణాన్ని నాశనం చేసినప్పుడు, మనల్ని ఇంట్లోంచి బయటికి కింటేసినప్పుడు భీమ్ మనకు తోడుగా ఎప్పుడూ ఉన్నాడు. అందుకే నేను భీమ్కి తోడుగా నిలబడతాను. సరే, ఇప్పుడు కొంతమంది కలిసిపోయి మీరు ఏం చేయగలరు? ఏం లేదు, కేవలం ఈ విషయంలో తృప్తిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ తమ భవిష్యత్తుని తప్పుడు వ్యక్తి చేతిలో పెట్టారని, మేమందరం వ్యతిరేకించామని, అంతే. ఇదే విషయం. ముగ్గురో నలుగురో భీమ్కి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుందని? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జీజాబాయికే తోడుగా ఉన్నారు.
ఇక మా అందరి దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. మా బస్తీకి ప్రతినిధి జీజాబాయి కావడం. ఇక నుంచి ఈ బస్తీలో ఏం జరిగినా ఈ జీజాబాయి ఆదేశంతోనే జరుగుతుంది. జీజాబాయికి జీజాబాయికి జీజాబాయికి. అయితే జిజాబాయ్, ఇక మీరు మీ నిర్ణయాన్ని వినిపించండి. నిర్మలా గారి భవిష్యత్తు గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఎక్కువ ఆలోచించకండి ఇన్స్పెక్టర్ గారు. ఎందుకంటే అంత సమయం మీ దగ్గర లేదు, మా దగ్గర కూడా లేదు. మీ నిర్ణయం మా గుంపు ప్రతిక్రియను నిర్ణయిస్తుంది ఇన్స్పెక్టర్ గారు. మీరేం నిర్ణయించుకున్నారో చెప్పండి. సరే, పదండి. మీరందరూ ఏం చెప్తారో అలాగే చేద్దాం. కానీ ఇదంతా తప్పు. నిజమేంటంటే సమాజానికి ఉన్న శక్తి ముందు యంత్రాంగం తలంచుకు తప్పదు. పదండి. భీమరావును పట్టుకుని స్టేషన్కి తీసుకొద్దాం. అలాగే మీరు మీ నిర్మలాని వెంట తీసుకెళ్ళండి. పదండి. ఈ బస్తీకి ప్రతినిధినైనందుకు నా నిర్ణయం ఏంటంటే, ఒకవేళ నిర్మలకు సహకరించాలనుకుంటే నువ్వు ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ ఇంట్లో ఉండాలనుకుంటే నిర్మల వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? హే, అత్తయ్య అని పిలవకు. ఈ బస్తీకి ప్రతినిధిని నేను. ఇక ఈ నీ భర్త ఉన్నాడు కదా, ఆ పుస్తకంలో రాత్రింబవళ్ళు ఏదేదో రాస్తూ ఉంటాడు కదా, తను ప్రతినిధిని గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను కోరుకునేది ఇదే కదా, నియమాల ప్రకారం, అదే లెక్క ప్రకారం సమాజం నడవాలి అని. ఇక ఇప్పుడు ఈ బస్తీ కాదు, ఒక సంస్థ. వద్దు, మీరు ఎవరిని వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు నిర్మల గారు, మీరొక్కరే వెళ్ళడానికి వీల్లేదు. నేను ఇంకా రమ కూడా ఈ ఇంటిని వదిలేసి మీతో పాటు వచ్చేస్తాం. నేను కూడా మీ వెంట వస్తాను. వద్దు నాన్న, మీరు ఇక్కడే ఉండండి. అత్తయ్యను జాగ్రత్తగా చూసుకోండి. మేమిద్దరమే వెళ్తాం. ఇక ఎప్పుడైతే నిర్మల గారిని అభయ్ గారితో కలుపుతామో వెంటనే మేమిద్దరం తిరిగి వచ్చేస్తాం కూడా. ఎంతైనా ఈ ఇంటికి కొత్తగా ఏర్పడిన ప్రతినిధి నిర్ణయాన్ని గౌరవించడం చాలా ముఖ్యం కదా.
ఇన్స్పెక్టర్ గారు, ఆ భీమ్కు కఠినమైన శిక్ష విధించండి. ఎందుకంటే భవిష్యత్తులో మాలాంటి పెద్ద జాతి వాళ్లకు విద్రోహం చేయడం గురించి కూడా ఆలోచించకూడదు. ఇన్స్పెక్టర్ గారు, మీరే భీమ్రావుకు బుద్ధి చెప్పాలి. మీరేమంటారు? నిజమే. భీమ్రావ్, ఎక్కడున్నావు? బయటికి రా.